రీసెంట్గా ఒక ఆర్టీసీ బస్ డ్రైవర్ డిపోకి వెళ్ళి బస్ తీసుకొని ప్యాసింజర్స్ ఎక్కించుకొని వాళ్ళకి ఇచ్చిన రూట్ మ్యాప్లో బయలుదేరితే ఒక బ్యాక్ సైడ్ వెహికల్ వస్తుంది. ఆ వెహికల్ ఏంటి? కారు. ఈ కారు అతను ఎవరైతే ఉన్నారో అతను హార్న్ కొడుతుంది కంటిన్యూస్గా. హార్న్ కొడుతుంటే బస్సు అతనికి సైడ్ ఇవ్వడం అవ్వలేదు. కారులో ఉన్న వ్యక్తి అంతసేపు హార్న్ కొడుతున్నా సరే బస్సు సైడ్కి వెళ్ళట్లేదని చెప్పి గ్యాప్ దొరికిన వరకు వెయిట్ చేసి గ్యాప్ దొరికిన తర్వాత ముందుకు వచ్చి బస్సును ఆపి పెద్ద రాయి ఇసిరాడు. రాయి ఇసిరిన తర్వాత రాయి ఎవరికి తగిలింది? ప్యాసింజర్కి తగిలింది. అండ్ ఇంక పైకి వచ్చి బస్ డ్రైవర్ని కాల్తో తన్నేసి సరంగా మాట్లాడుతూ చాలా గట్టిగా తన్నేస్తూ అతను కొడుతున్నాడు బస్ డ్రైవర్ని. అండ్ ఆ బస్ డ్రైవర్ ఏజ్ అంతా చాలా ఎక్కువ. ఈ కార్ డ్రైవర్ బస్సులోకి ఎక్కి బస్ డ్రైవర్ని అంతలా కొట్టేస్తున్నాడు కదా. ఆ బస్ డ్రైవర్ ఏమంటున్నాడు అంటే, నా చాలా పెద్ద ఏజ్, నేను మీ నాన్నలా అంటోని నన్ను కొడతావు, నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు, వదిలేచ్చు కదా, నన్ను బతిమలాడుతున్నాడు అతను. సో ఈ ఇన్సిడెంట్ మొత్తం ఎక్కడ జరిగింది? ఆ కార్ అతను అసలు ఆ బస్ అతను ఎందుకు కొట్టాడు? అసలు ఈ కార్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి తప్ప లేదు బస్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి తప్ప అన్ని కూడా ఈ వీడియో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. ఈ బస్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతని పేరు బాలరాజు. ఇతను ఎక్కడ? మన తెలంగాణలో సిరిసిల్ల డిస్ట్రిక్ట్లో బస్ డ్రైవర్గా వర్క్ చేస్తారు. ఈ బస్ డ్రైవర్లు అంటే ఏం చేస్తారు? పొద్దున్నే లెగిస్తారు, డిపోకి వెళ్తారు. డిపోకి వెళ్ళిన తర్వాత వెహికల్ కండిషన్ అయితే చూసుకొని బయలుదేరుతారు ప్యాసింజర్స్ని ఎక్కించుకోవడానికి. అండ్ అలాగే వాళ్ళకి ఒక రూట్ మ్యాప్ ఇస్తారు. అలాగే బస్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఒక రూట్ మ్యాప్ ఇచ్చారు. ఆ రూట్ మ్యాప్ ఏంటి? ఎల్లంతకుంట టు సిరిసిల్ల. ఈ రూట్ మ్యాప్లో ఈ బస్సు వెళ్ళాలి కదా. అండ్ అలాగే కండక్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ లేడీ అనమాట. సో ఇద్దరు కలిసి ప్యాసింజర్స్ని ఎక్కించుకొని బయలుదేరుతున్నారు. రూట్ మ్యాప్ మొత్తం కంప్లీట్ చేస్తున్నారు. మధ్యాహ్నం వరకు బాగానే జరిగింది. మధ్యాహ్నం తర్వాత లంచ్ చేసి ఎప్పుడైతే బస్ స్టార్ట్ చేస్తారో వెళ్తున్నారు. అలాగా రూట్ కవర్ చేసుకుంటున్నారు. 3 o'clock ఎంత అవుతుంది? 3 o'clock అవుతుంటే బ్యాక్ సైడ్ కార్ వస్తుంది. ఊర్లో బస్సులు తిరుగుతున్నాయి అంటే అన్ని చోట్ల పెద్ద రోడ్లు ఉండవు కదా, కొన్ని చోట్ల సింగిల్ రోడ్స్ ఉంటాయి. అలా చిన్న రోడ్లు బస్సు వెళ్తుంటే బస్సు బ్యాక్ సైడ్ కార్ అతను కూడా వెళ్తున్నాడు. కార్ అతను ఫ్యామిలీని వేసుకొని వెళ్తున్నాడు. ఫ్యామిలీని వేసుకొని వెళ్తున్న వ్యక్తి హార్న్ కొడుతూ బస్సుని ఇలా ఓవర్టేక్ చేద్దామని చెప్పి ట్రై చేస్తే బస్సు అతను సైడ్ ఇవ్వలేదు. ఈలోపు వీళ్ళు సైడ్ కట్ అయిపోవాల్సింది మిస్ అయిపోయారు. అయినా కారుదే కదా తప్పు, ఇటు వెళ్లకుండా ఉండాలి కదా. అలా ఫాలో అవుతున్నాడు. ఇంకా సైడ్ ఇవ్వట్లేదు ఏంటి బస్ అతను అని చెప్పి ఫుల్గా హార్న్ కొడుతున్నాడు కారులో ఉన్న వ్యక్తి. సో ఈ బస్ అతనేమో సైడ్ ఇవ్వలేదు, ఇతను హార్న్ కొడుతున్నాడు కంటిన్యూస్గా. అలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చిన్న గ్యాప్ దొరికితే కార్ అతను ఏం చేశాడు? ఓవర్టేక్ చేసి ఆ చిన్న రోడ్లో ఆ బస్సును ఆపేసి వెంటనే కారు దిగి ఒక రాయి తీసుకెళ్లి బస్ అద్దం మీద విసిరితే ఆ బస్ అద్దంకి మిస్ అయ్యి ప్యాసింజర్ ఎవరైతే ఉంటారో ప్యాసింజర్ కాలుకి తగిలింది. అది ఇలా తగిలిన తర్వాత అండ్ బస్ లోపలికి ఎక్కాడు. బస్ లోపలికి ఎక్కి డ్రైవర్ని శుభ్రంగా కాల్తో తన్నేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. తను సరంగా కాల్తో తన్నేస్తూ నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తూ ముఖం మీద బుర్ర మీద చేతితో గుద్దుతున్నాడు. ఈ కార్ డ్రైవర్ ఎంగేజ్ లో ఉన్నాడు. కానీ బస్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను కొంచెం ఏజ్ ఎక్కువ. దారుణంగా కొడుతుంటే అతను ఏమంటున్నాడు అంటే, నేను మీ నాన్నలు అంటోని, నా వయసు చాలా పెద్దది, తప్పు అయితే క్షమించు అని అంటున్నాడు. అలా రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు కూడా ఆ బస్ డ్రైవర్. అంటుంటే ఈ లోపు ప్యాసింజర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చారు, ఆపారు. అండ్ అలాగే వీడియో కూడా రికార్డ్ చేశారు. ఆ వీడియో వల్ల ఈ న్యూస్ బయటకు వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత వాళ్ళందరూ క్వశ్చన్ చేస్తున్నారు, ఎందుకు కొడతావు నువ్వు, అతను నేనేమన్నాడు, సైడ్ ఇవ్వలేదు, ఆగచ్చు కదా కాసేపు, అలాగని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. ఇలా ప్యాసింజర్స్ అందరూ కూడా బస్ డ్రైవర్ సపోర్ట్ వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు తప్పు లేకుండా బస్ డ్రైవర్ని కొట్టాల్సిన పని ఏంటి అతనికి, అలాగని చెప్పి క్వశ్చన్ చేస్తుంటే ఒక ఆవిడ రికార్డ్ చేస్తుంది. ఈలోపు కార్లో ఉంటారు కదా ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు బయటకు వచ్చి మా కార్ జస్ట్ మిస్, మేము పడిపోదురు అంటున్నారు. అసలు ఎవరు ఓవర్టేక్ చేయమన్నారు వీళ్ళని? కారు బస్ బ్యాక్ సైడ్ వెళ్ళచ్చు కదా. ఇప్పుడు చిన్న రోడ్ ఉందంటే ఒక వెహికల్ బ్యాక్ సైడ్ ఒక వెహికల్ వెళ్ళాలి, ఓవర్టేక్ చేయకూడదు. ఓవర్టేక్ చేస్తే ఎవరు లాస్? వీళ్ళకే కదా. ఇప్పుడు బస్సు ఉంది, బస్సు దారి ఉంటే సైడ్ ఇస్తాడు, సైడ్ లేకుండా సైడ్ ఎలా కట్ చేస్తారు? ఇప్పుడు సైడ్ కట్ చేస్తారంటే రోడ్డు ఉండదు, తుప్పలు ఉంటాయి, ఆ తుప్పలోకి బస్సు వాలిపోద్ది కదా. అండ్ అలాగే బస్ ఇన్సిడెంట్స్ కూడా మనం చాలా చూస్తున్నాం, చాలా జరుగుతుంది. కాబట్టి బస్ అతను చాలా జాగ్రత్తగా తీసుకెళ్తున్న ప్యాసింజర్స్. ఇలా బ్యాక్ సైడ్ డిస్టర్బ్ చేస్తే వాళ్ళు ప్రశాంతంగా డ్రైవ్ చేయలేరు కదా. కాబట్టి అతను సైడ్ ఇవ్వలేదు, ఆగచ్చు కదా కాసేపు. మా అయితే 1 kilometer 2 kilometers ఉంటే చిన్న రోడ్డు, ఆగితే ప్రశాంతంగా వెళ్తారు కదా. ఈ కార్లో ఎవరైతే ఉన్నారో అందులో చాలా మందికి ఇగో ఉంటుంది. ఎలాగంటే వాళ్ళు బ్యాక్ సైడ్ ఎవరైనా వచ్చి హార్న్ కొట్టారు అనుకుని హార్న్ కొట్టకూడదు, వాళ్ళకి ఇసిగిపోతారు. అండ్ అలాగే వాళ్ళ ముందు ఎవరైనా వెళ్తున్నారంటే వాళ్ళు హార్న్ కొడితే వాళ్ళు సైడ్ ఇచ్చేయాలి. అక్కడ అలాగున్న అనవసరం. అంత ప్రెస్టేజ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? చిన్న చిన్న సందుల్లోకి చిన్న చిన్న రోడ్లోకి ఎందుకు వస్తారు? పెద్ద రోడ్లు ఉంటే అందరూ నుంచి వెళ్ళొచ్చు కదా, వెళ్ళరు. పెట్రోల్ అయిపోద్దానో టైం అయిపోద్దానో తెలియదు. చిన్న రోడ్లలోకి వస్తారు, చిన్న సందుల్లోకి వస్తారు కార్లు వేసుకొని. అందరూ అనట్లేదు, కొంతమంది అంటున్నా. ఇలాంటి కొంతమంది కార్ల వల్ల ట్రాఫిక్ అవుతుంది. ఎందుకంటే చిన్న చిన్న సందులో కార్లు వేసుకొని వచ్చేస్తారు. ఇలా చిన్న చిన్న రూట్స్లో కార్ స్టక్ అయినప్పుడు బ్యాక్ సైడ్ హార్న్ కొడతారు కదా, వాళ్ళతో కూడా గొడవ పడతారు, ఎందుకు హార్న్ కొట్టేస్తున్నారు, ప్లేస్ లేదు కదా అని. మరి ముందు వెళ్తున్న వెహికల్స్ కూడా ప్లేస్ ఉంటే ఇస్తారు కదా, ప్లేస్ ఇవ్వనప్పుడు వీళ్ళు ఎందుకు గొడవ పడతారు? ఇలా బిహేవ్ చేసే కార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు జస్ట్ కారు మాత్రమే కొన్నారు, రోడ్డు కాదు. అంతేకాని రోడ్డు మీద విఐపీస్ లాగా నచ్చినట్టు హార్న్ కొట్టేస్తారు. సో మీరు ఈగోలు హర్ట్ చేసుకొని గొడవలాడితే కరెక్ట్ కాదు. ఎంత పక్కన పెడితే పోలీసులు కూడా దీన్ని బాగా పట్టించుకొని ఆ కార్ అతను ఎవరైతే ఉన్నారో కార్ అతను పట్టుకున్నారు. కార్ అతని పైన కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేశారు. అండ్ అలాగే కార్ ఏదైతే ఉందో కార్ను కూడా సీజ్ చేశారు. చాలా మంచి పని చేశారు. ఇలాంటి వాళ్ళకి ఎంత తగ్గిస్తే అంత మంచిది అనమాట. సో ఇప్పుడు ఎగో తేలి కొట్టేశాడు కదా అతన్ని, ఇప్పుడు చూపించమనండి ఎగో. అదే కూల్గా ఉంటే ఏం అవ్వదు కదా. అండ్ ఇప్పుడు కంగారుగా వెళ్ళిపోవాలంటే బేగా బయలుదేరకపోతే వెయిట్ చేయాలి. ఇలా మీలో ఎవరైనా ఎప్పుడైనా సరే కార్ల వాళ్ళు ఇబ్బంది ఫేస్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.